హలో అండి, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా ఉండే రవ్వ గులాబ్ జామున్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మనకి ఎప్పుడైనా గులాబ్ జామున్స్ తినాలి అనిపించినప్పుడు ఇంట్లో గులాబ్ జామున్ మిక్స్ లేదనుకోండి, ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో కూడా మనం ఈ గులాబ్ జామున్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అది కూడా బొంబాయి రవ్వతో అన్నమాట. నార్మల్ గులాబ్ జామున్స్ ఎలా అయితే టేస్ట్ ఉంటాయో సేమ్ అదే టేస్ట్తో ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట, అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే. మన ఛానల్లో ఆల్రెడీ గులాబ్ జామున్ మిక్స్తో గులాబ్ జామున్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో రెసిపీ ఉందండి. నేను ఆ రెసిపీలో డీటెయిల్గా టిప్స్తో పాటు చెప్పాను. మీరు ఆ వీడియోని మిస్ అయినట్లయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కానీ లేదంటే ఎండ్ స్క్రీన్లో కానీ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ గులాబ్ జామున్స్ కూడా చాలా ఈజీ అండి, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. నార్మల్ గులాబ్ జామున్ మిక్స్ అయితే మీకు ఎక్కువ క్రాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది కదా. ఈ గులాబ్ జామున్స్లో మనకి క్రాక్స్ అనేది ఎక్కువ ప్రాబ్లం కాదనమాట. కొన్ని టిప్స్ పాటించి గులాబ్ జామున్స్ మీరు ప్రిపేర్ చేశారనుకోండి, చాలా టేస్టీగా కూడా వస్తాయి. సో లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ఈ రెసిపీ కోసం ఒక మిక్సీ జార్లో 1 కప్ వరకు సూజీని వేసుకోవాలి. అంటే మనం ఉప్మా ప్రిపేర్ చేసుకుంటాం కదా, ఆ రవ్వ అండి. బొంబాయి రవ్వని 1 కప్ వరకు వేసుకుని ఒక 30 సెకండ్స్ పాటు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నట్లయితే మీకు చూడ్డానికి రవ్వ ఇలా ఉంటుంది, మరీ పొడిగా కాకుండా అలానే మరీ రవ్వలా కాకుండా ఉంటుంది. సో చూసారా, ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుని నెక్స్ట్ ఒక ప్యాన్లో 2 టీ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న రవ్వను కూడా వేసుకుని లో ఫ్లేమ్లో ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ రవ్వని హై ఫ్లేమ్లో ఫ్రై చేయకండి, లో ఫ్లేమ్లోనే ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిందని ఎలా తెలుస్తుందంటే దీంట్లోంచి మంచి అరోమా వస్తుందండి, అంటే మంచి సువాసన వస్తుందన్నమాట. అప్పటి వరకు కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవడానికి కనీసం 15 నుంచి 20 మినిట్స్ వరకు టైం పడుతుంది. నెక్స్ట్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం పాకం ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఒక నూకుడిలో 2 కప్పుల వరకు పంచదారని కూడా వేసుకోవాలి. నెక్స్ట్ అదే కప్తో 2 కప్పులు వాటర్ కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 5-6 యాలకులు కూడా వేసుకోవాలి. మీరు యాలకుల పొడి వేసుకున్నట్లయితే లాస్ట్లో వేసుకుంటే సరిపోతుందండి. యాలకులు వేస్తున్నాను కాబట్టి ముందే వేసేస్తున్నాను. ఈ పాకాన్ని మీడియం ఫ్లేమ్లో గులాబ్ జామున్ పాకం వచ్చేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఇది తీగ పాకం రావాల్సిన అవసరం లేదనమాట. జస్ట్ మనకి 2 వేలతో టచ్ చేసామనుకోండి, కొంచెం జిగురుగా అతుక్కున్నట్టు ఉండాలి. ఇలా అతుక్కున్నట్టు ఉంటే పాకం ప్రిపేర్ అయిపోయినట్లే. ఈ పాకం ప్రిపేర్ అవడానికి కూడా కనీసం 15 మినిట్స్ వరకు టైం పడుతుంది. పాకం ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇందులోకి 5 to 6 డ్రాప్స్ వరకు నిమ్మకాయ రసాన్ని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వేరొక ప్యాన్లో 2.5 కప్పుల వరకు పాలని వేసుకోవాలి. మనం 1 కప్ రవ్వను తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 2.5 కప్పుల వరకు పాలను వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోనే 3 టేబుల్ స్పూన్స్ వరకు పాల పొడిని కూడా వేసుకోవాలి. అంటే మిల్క్ వైట్నర్స్ అన్ని దొరుకుతాయి కదండి బయట మనకి, అది వేసుకోవాలన్నమాట. పాలపొడి వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక పొంగు వచ్చేంత వరకు కూడా ఇలానే లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. పాలు ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఇందులోకి ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వను కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. లంప్స్ ఏం లేకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలి. రవ్వ వేసుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్ని లోకి టర్న్ చేసుకుని కుక్ చేసుకోవాలండి. కంటిన్యూస్గా ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి. పాలపొడి వేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటాయండి గులాబ్ జామున్స్. ఇన్స్టెంట్ మిక్స్తో మనం గులాబ్ జామున్స్ చేస్తే ఎంత టేస్టీగా ఉంటాయో అంతే టేస్టీగా ఉంటాయన్నమాట పాలపొడి వేయడం వల్ల. రవ్వని ఇలా కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇది కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు కూడా పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ రవ్వ కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఇందులోకి చిటికెడు వంట సోడాని కూడా వేసుకోవాలి. వంట సోడా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు మైదాని కూడా వేసుకోవాలి. ఇక్కడ మైదాని నేను కొద్దిగా యాడ్ చేస్తూ మిక్స్ చేస్తున్నానండి. మీరు ఒకసారి కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. మనం మైదాని వేస్తున్నాం కాబట్టి డో మీకు ఏమైనా గట్టిగా ఉందనుకోండి, కొద్దిగా వాటర్ని కానీ లేదంటే పాలను కానీ వేసుకుని సెమీ సాఫ్ట్గా డోని మిక్స్ చేసుకోవాలి. అంటే డో మరీ గట్టిగా ఉండకూడదు, అలానే మరీ సాఫ్ట్గా ఉండకుండా ఇలా చూపిస్తున్న విధంగా డోని కలుపుకొని పెట్టుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన సైజులో ఉండల్ని ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇలానే మీకు నచ్చిన సైజులో అన్నిటినీ కూడా ఉండల కింద చేసుకోవాలి. సో ఇలా ఉండలు ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేసే ముందు ఆయిల్ మరీ హీట్ ఎక్కువగా ఉండకూడదండి, ఆయిల్ తక్కువ హీట్లో ఉండాలి. అలానే లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇవి 1 మినిట్ పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాతనే ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టిన తర్వాత
చూసారా, ఇలా గరిటతో మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసినట్లయితే జామున్స్ మీకు అన్ని వైపులా కూడా సమానంగా కుక్ అవుతాయి. గులాబ్ జామున్స్ ఈ కలర్ వచ్చిన తర్వాత, అంటే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని పాకంలో వేసుకోవాలి. ఇలా నూనెలో తీసిన వెంటనే పాకంలో వేసేయకూడదండి. కనీసం 20 సెకండ్స్ పాటు వీటిని రూమ్ టెంపరేచర్లో ఉంచి ఆ తర్వాత మీరు వేడిగా ఉన్న పాకంలో వేసుకోవాలి. పాకంలో వేసుకునేటప్పుడు పాకం వేడిగా ఉండాలండి, మరీ వేడిగా ఉండాల్సిన అవసరం లేదు. అలానే చల్లారిపోయినా కూడా గులాబ్ జామున్స్ పాకాన్ని సరిగ్గా పీల్చుకోవన్నమాట. అందుకని పంచదార పాకం మీడియం హీట్లో ఉండాలి. ఇలా పాకంలో జామున్స్ వేసిన తర్వాత వీటిని ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని 2 to 3 అవర్స్ పాటు వీటిని రూమ్ టెంపరేచర్లోనే వదిలేసేయాలి. చూసారు కదండి, ఇలా చాలా సింపుల్గా గులాబ్ జామున్స్ని ఇన్స్టెంట్ మిక్స్ లేకపోయినా కూడా చాలా టేస్టీగా అన్నీ కూడా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎప్పుడైనా మీరు గులాబ్ జామున్స్ తినాలి అనుకున్నప్పుడు ఇంట్లో గులాబ్ జామున్ మిక్స్ లేదనుకోండి, ఒకసారి ఇలా ట్రై చేయండి. నార్మల్ గులాబ్ జామున్స్ లానే అంతే టేస్టీగా, అంతే సాఫ్ట్గా, అంతే జ్యూసీగా ఉంటాయి. సో ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రెసిపీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే రెసిపీని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.